హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు మైసూర్పాక్ చేసుకున్నామండి. మైసూర్పాక్ ఎలా చేసుకోవాలా, సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇవాళ చూపించబోతున్నామండి. 10 మినిట్స్లో మైసూర్పాక్ అయితే రెడీ అయిపోతుంది. చుక్క నెయ్యి లేకుండా ఓన్లీ ఆయిల్తోనే చేయబోతున్నాము. చాలా టేస్టీగా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి మైసూర్పాక్ అయితే. ముందుగా అయితే ఒక కప్పు శనగపిండి తీసుకున్నామండి. బాగా జల్లించి పెట్టుకున్నాం అనమాట. అదే కప్పుతో 2 కప్పులు షుగర్ అయితే తీసుకున్నానండి. సేమ్ కప్పుతో 2 కప్పుల షుగర్ అయితే తీసుకున్నాను. అదిగోండి, షుగర్ తీసుకున్నాం కదా, ఇది స్టవ్ పై పెట్టి దానిలో కొంచెం వాటర్ వేసి పెడితే మనం పాకం చేసుకోవడానికి రెడీ అవుతుంది. అలాగే సేమ్ అదే కప్పుతో ఒక కప్పున్నర ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఈ ఆయిల్ని కూడా వేడి చేయాలన్నమాట. ఒక సైడ్ పాకాన్ని, ఒక సైడ్ ఆయిల్ని అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ ప్లేస్లో నెయ్యి వాడొచ్చండి. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ ఆయిల్ వేసుకున్న చాలా టేస్టీగా బాగా వచ్చాయండి. చూసారా, ఒక ప్లేట్ అయితే తీసుకున్నానండి. ఆ ప్లేట్కి అయితే మనము నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము మైసూర్పాకు చేసుకున్న పాకాన్ని ఇందులో వేసుకోవడానికి. చూసారా, షుగర్ని మొత్తం పాకంగా చేసుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. కలుపుతూ ఉండాలి. కలుపుతూ మధ్యలో చూసుకుంటూ ఉండాలి పాకం వచ్చిందా లేదా అని. షుగర్ పాకం కదండి, తొందరగానే వచ్చేస్తుంది. చూసారా, అలా చేసినప్పుడు పాకం ఇంకా రాలేదన్నమాట. ఇందులోనే ఒక 2 స్పూన్స్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా వచ్చిందా లేదా చూసుకుంటే మనకు అర్థమైపోతుంది అనమాట. 2 ఫింగర్స్ కొంచెం దగ్గరగా అంటుకున్నట్టుంటే పాకం వచ్చేసినట్టే. అలానే గట్టి పాకం తీసుకోకూడదండి, మళ్ళీ మైసూర్పాకు గట్టిగా వచ్చేస్తాయి. చూసారా, ఇప్పుడు పాకం వచ్చిన దాంట్లో ఈ పిండిని వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే లేకపోతే వంట పట్టేస్తాయి అన్నమాట. అలా కలుపుతూనే ఉండాలండి మొత్తం పిండి అంతా. ఈ మైసూర్పాకు ఎంత బాగా కలిపితే అంత గుల్లగా, అంత టేస్ట్గా వస్తాయి అన్నమాట. అలా కలుపుతూనే ఉండాలండి, స్టాప్ చేయకూడదు. చూసారా, ఉండలు లేకుండా మొత్తం నీట్గా కలిసిపోయాయి. ఇప్పుడు ఇదంతా బాగా కొంచెం పాకంలా రావాలి, దగ్గరగా అవ్వాలన్నమాట. ఒక సైడ్ ఆయిల్ పెట్టుకున్నాం కదండి, ఆయిల్ కూడా మరుగుతూ ఉండాలి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి మైసూర్పాకు అయితే. మాకు చాలా టేస్టీగా వచ్చాయి. చాలా టేస్ట్ అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. చూసారు ఎలా వచ్చింది కదా. ఇప్పుడు చూసుకుంటే కొంచెం గట్టిగా పాకంలా వచ్చినట్టుంటే దీనిలో ఇంకా ఆయిల్ వేసుకోవాలన్నమాట. మరుగుతున్న ఆయిల్ కానీ నెయ్యి కానీ. మేమైతే నెయ్యిని యూజ్ చేయలేదు, ఓన్లీ ఆయిల్ని యూజ్ చేసాం కాబట్టి ఆయిల్ని వేసుకుంటున్నాము. చూడండి, అలా కలుపుతూ ఆయిల్ వేస్తూ ఉండాలన్నమాట. ఇలా ఎలా పొంగినట్టుంటే అంత గుల్ల వస్తాయి అన్నమాట మైసూర్పాకు. చూసారా, అలా కలుపుతూ ఉండాలి. మైసూర్పాకు రెడీ అండి. మొత్తం ఆయిల్ అంతా వేసేసుకున్నాము. మొత్తం నీరు కలుపుకొని మనం ఫస్ట్ ఆయిల్ని అప్లై చేసుకున్నాం కదా ఒక ప్లేట్లో, ఆ ప్లేట్లోకి ఇదంతా వేసేయాలన్నమాట. రెడీ చేసుకున్నంత. ఇదైతే ఫ్యాన్ కదా పెట్టకండి, ఎందుకంటే గట్టి అయిపోతాయి. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎలా వచ్చాయో. ఇలా వేసుకున్న ప్లేట్లో కట్ చేసుకోవాలన్నమాట పీసుల్లాగా. చూసారు, పీసుల్లాగా కట్ చేసుకున్నాము, కానీ సేప్ అయితే నీట్గా రాలేదండి. కానీ చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.